హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 12న జాబ్ క్యాలెండర్ విడుదల. కొత్తగా 18 శాఖల్లో 866 పోస్టుల భర్తీపై ప్రకటన. అటవీ శాఖలో అత్యధికం. పాత నోటిఫికేషన్లు, రాత పరీక్షల తేదీలు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఉద్యోగాల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ను విడుదలకు చర్యలు తీసుకోనుంది. ఆ రోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ గురించి ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్ పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న 866 పోస్టులకు 18 నోటిఫికేషన్లు రానున్నాయి. అటవీ శాఖలోనే 814 పోస్టులు ఉన్నాయి. త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డన్లు, గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్లు, ఫ్యాక్టరీ సర్వీసులు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు, రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇస్తామని సాధారణ పరిపాలన శాఖ తెలిపింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షను 2025 ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి 23న గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్స్, జూనియర్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లకు రాత పరీక్షలను 2025 జూన్లో నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్లలో ఏమేమి ఉంటాయంటే, అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్లు 100 పోస్టులు, బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ వచ్చేసి 691, డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 13, ఠాణేదార్ అటవీ శాఖలో 10, మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంట్ కేటగిరీలో 3, జూనియర్ అకౌంట్ కేటగిరీలో 4, అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ శాఖలో 10, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖలో 7, జిల్లా సైనిక ఆఫీసర్ 7, గ్రంథ పాలకులు ఇంటర్ విద్యలో 2, హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవ శాఖలో 2, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మృతి శాఖలో 3, టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదల శాఖలో 4. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.